ఆపదలు సృష్టిస్తున్నాడు. నీటి ఆపద, నిప్పు ఆపద, గాలి ఆపద, యానిమల్ ద్వారా వచ్చే బంగ్లాలోకి అడుగు పెట్టిన తర్వాత స్టోరీ మొత్తం ఒక గేమ్ లా నడుస్తుంది. ప్రభాస్ తాతలాగా మారుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాశీ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, సినిమా ట్రైలర్స్, ఈ సినిమా ట్రైలర్స్ అనేది అయితే అతివృష్టిగా రిలీజ్ అవుతుంది, లేకపోతే అనావృష్టిగా రిలీజ్ అవుతుంది. ఏదైనా సినిమా ట్రైలర్ సినిమా రిలీజ్కి 25 రోజులు 30 రోజుల ముందు రిలీజ్ అయితే ఆ సినిమా పైన ఆడియన్స్కి ఒక హైప్ వస్తుంది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి, ప్రెస్ మీట్లు అని చెప్పి కంటిన్యూగా జరుగుతాయి. కాబట్టి ఆ హైప్ అట్టే కంటిన్యూ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా కలెక్షన్స్ రావడం, రికార్డులు సృష్టించడం, లేదంటే ట్రైలర్ రికార్డులు సృష్టించడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఈ మధ్య ఒక 2 సినిమాల ట్రైలర్లు అనావృష్టిగా రిలీజ్ అయింది. కింగ్డమ్ కానీ, ఓజీ కానీ. అవి సినిమా రిలీజ్ కంటే 2 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ అయింది. దానివల్ల ఇప్పుడు ఓజీ సినిమా ట్రైలర్ రికార్డులన్నీ పోయింది. 24 అవర్స్లో 50 మిలియన్ వ్యూస్ సాధించాల్సిన రికార్డ్ అది పోయింది. 24 ఫాస్టెస్ట్ లైక్స్ అది పోయింది. ఇలా రికార్డును కోల్పోయింది. ఇలా అనావృష్టిగా ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రభాస్ గారు హీరోగా నటించిన రాజా సబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలరు అతివృష్టిగా రిలీజ్ అయింది. అంటే సినిమా ఎప్పుడో జనవరిలో రిలీజ్ అంటే 3 నెలల ముందుగానే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్యలో 3 నెలలు ఉన్నాయి. 3 నెలల ముందుగానే ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు వచ్చే హైపు అప్పటి వరకు కంటిన్యూ అవుతుందా? అవ్వదు. మధ్యలో కంపల్సరీ గ్యాప్ వస్తుంది, డౌన్ అవుతుంది. సో సినిమా ట్రైలర్ అనేది ముందుగా రిలీజ్ చేసిన ప్రాబ్లమే, లేట్గా రిలీజ్ చేసిన ప్రాబ్లమే. కరెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ టైంలో రిలీజ్ చేస్తే పర్ఫెక్ట్ సక్సెస్ వస్తుంది. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు రాజా సాబ్ ట్రైలర్ ఎలా ఉందంటే, హర్రర్ అండ్ కామెడీ జోనర్కి చాలా మంది సపరేట్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకి మాత్రం ఈ ట్రైలర్ పిచ్చగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అండ్ జనరల్ ఆడియన్స్ విషయానికి వస్తే ట్రైలర్ ఓకే, ఎంజాయ్ చేయొచ్చు, ఆ రకంగా ఉంది. అండ్ ఆ ట్రైలర్ని బట్టి నేను ఒక స్టోరీ అనుకున్నాను. ఆ ట్రైలర్ బ్రేక్ డౌన్ బట్టి ఆ స్టోరీ పాయింట్ మీకు చెప్తాను. బ్రేక్ డౌన్ అంటే నేను ఈ షాట్లో ఇవి గమనించినారా, ఆ షాట్లో అవి గమనించినారా చెప్పలేను. స్టోరీ పాయింట్ వరకు చెప్తాను. ఆ ట్రైలర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ షాట్లో మన ప్రభాస్ గారు హిప్నటైజ్లో ఉంటాడు. హిప్నటైజ్లో ఆయన కనిపించేది ఒక రాజుల కాలం లాంటి బంగ్లా, అక్కడ జనాలు, రాజులు రాజ్యాలు లాంటి జనాలు, అండ్ హారర్ షార్ట్స్ కొన్ని చూపిస్తారు. ప్లస్ లాస్ట్లో ఒక దెయ్యం వస్తుంది. ఆ దెయ్యమే తాత సంజయ్ దత్. ఇవంతా చూసి ఒక్కసారిగా బయటకు వస్తాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ బంగ్లాకి ప్రభాస్కి ఏదో లింక్ ఉంది, సంబంధం ఉందని అర్థమవుతుంది. అండ్ ఆ లింక్ ఏంటో తర్వాత చెప్తాను. అండ్ ఖచ్చితంగా మన ప్రభాస్ ఆ బంగ్లాలో అడుగు పెడతాడని అది చూడంగానే తెలిసిపోతుంది. అండ్ బంగ్లాలోకి అడుగు పెట్టిన తర్వాత స్టోరీ మొత్తం ఒక గేమ్లా నడుస్తుంది. లైక్ డిడి రిటర్న్స్, సంతానం హీరోగా డిడి రిటర్న్స్ అని ఒక సినిమా వచ్చింది, భూతాల బంగ్లా అనేసి. దాంట్లో ఏం నడుస్తుందంటే, దెయ్యాలంతా కలిసి ఒక గేమ్ ఆడతాయి. ఎవరైనా మనుషులు ఎంటర్ అయితే ఇది ఎంట్రీ డోర్ ఉంటుంది, ఇది ఎగ్జిట్ డోర్ ఉంటుంది. ఈ డోర్ల నుంచి ఆ డోర్లో బయట వచ్చిన వాళ్ళు గెలుస్తారు, డబ్బులు ఇస్తారు. కానీ వెళ్ళడానికి తాళం మేము దాచిపెట్టుంటాం. ఆ తాళం మీరు పట్టుకుంటే గెలిచినట్టు, లేకపోతే మధ్యలో మేము చంపేస్తాం అనే గేమ్ లాగా ఆ సినిమా నడుస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా రాజాసాబు ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్తో నడిచే స్టోరీ లాగుంది. అంటే ఆ బంగ్లాలోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఆ దెయ్యం తాత కొన్ని ఆపదలు సృష్టిస్తున్నాడు. నీటి ఆపద, నిప్పు ఆపద, గాలి ఆపద, యానిమల్ ద్వారా వచ్చే ఆపద, ఇలా రకరకాల ఆపదలు సృష్టిస్తున్నాడు. ఆ ఆపదలు తప్పించుకొని గెలిచిన వాడికి ఈ సంపద మొత్తం వచ్చేట్లాగా కాన్సెప్ట్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకో షాట్లో డబ్బులు చూపిస్తున్నారు. 500 కట్లు, 1000 రూపాయలు నోట్ల కట్లు ఏదో చూపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఆ బంగ్లాలో యాక్చువల్లీ పాత బంగ్లా అంటే ఏముంటుంది, బంగారము, నగలు, ఆభరణాలు ఇవి ఉంటాయి. ఇక్కడ డబ్బులు చూపిస్తున్నారంటే యాక్చువల్లీ డబ్బులు ఆ దెయ్యంది, తాతది కాదు. ఎవరో దారి దోపిడీలో దొంగతనం చేసి డబ్బులంతా తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టుకుంటున్నారు. ఆ డబ్బులే బంగ్లాలో ఉన్నాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు దాచిపెట్టిన సొమ్ముని వాళ్ళు కూడా తిరిగి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఈ తాత ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బుకి కాపలాగా ఉన్నాడు. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఈ బంగ్లా నా దేహం, ఈ సంపద నాదే, నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను చెప్పి డైలాగ్ ఉంది. అంటే ఒక్కసారి ఆ సంపద అక్కడికి వచ్చిన తర్వాత అది నాకే, ఇంకెవ్వరికి ఈను అని చెప్పి దానికి కాపలాగా అయితే ఉన్నాడు. అలాంటి దీంట్లో మన ప్రభాస్ అడుగు పెట్టడం, ఇలా ఈ ఆపదలు సృష్టించడం, ఈ ఆపదలంతా గెలుచుకొని ఆపదల నుంచి బయటకు వచ్చి డబ్బులు గెలుచుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్ మీద అయితే
కథ అనిపిస్తుంది. అండ్ ట్రైలర్ ఎండింగ్కి వచ్చేసరికి ప్రభాసు తాతలాగా మారుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే అది నేను ఫస్ట్ చెప్తాను కదా, ప్రభాసు ఆ ఇంటి వారసుడే, అంటే సంజయ్ దత్ వాళ్ళ ఫ్యామిలీ వారసుడే. కాబట్టి లాస్ట్లో దారి దోపిడీ దొంగలంతా ఏం చేస్తారంటే ఆ ఇంటి మీద ఒక్కసారిగా పడి అక్కడ ఉన్న మనుషుల్ని, అదే హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఆ డబ్బులు తీసుకోవాలని వస్తారు. కానీ అప్పుడు సంజయ్ దత్ ఆత్మ ప్రభాస్లో దూరి ఒక్కసారిగా ఆ దారి దోపిడీదారులందరినీ కొట్టి తరిమేస్తారు. అదే చెప్తారు కదా, నా పొట్టలో వేలు పెడితే నేను కొరగడానికి చేయమని అనుకున్నారా, రాక్షసుల్ని చంపేస్తా అంటాడు. సో అంటే కెలికారు, దారి దోపిడీదారులే వచ్చి అతన్ని కెలికారు అనమాట. అలా కెలికినప్పుడు వాళ్ళంతా తరిమేసి ఆ ఫైనల్గా వారసుడు కాబట్టి ఆ సంపద ప్రభాస్ తీసుకెళ్తున్నాడు, మంచికే ఉపయోగిస్తాడు. ఇది ఎందుకంటానంటే ఆ సైకాలజిస్ట్ ఒక చెప్తాడు, అతను చాలా తెలివైన వాడు, ఆ రాక్షసుడు సైకలాజికల్గా మాట్లాడుతున్నాడు, చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నాడు అని డైలాగ్ ఉంది ట్రైలర్లో. సో ఈ తాతకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది, దీన్ని ఎలా చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఎలా దీన్ని ఉపయోగిస్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారమే చేస్తాడు అనిపిస్తుంది. ఫైనల్గా తాత కూడా మంచోడే, మంచిదేమే అనిపిస్తుంది అనమాట. ఇలా ఓవరాల్గా కథ అయితే అనిపిస్తుంది, ఒక గేమ్లో అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ని నేను ఫుల్ ప్లెజర్డ్గా అనలైజ్ చేసి మీకు లీక్ స్టోరీ ఉంది కదా, రాజా సాబ్ లీక్ స్టోరీ అని చెప్పి ఫుల్ స్టోరీ అయితే ఒకటి పెడతాను. అప్పటి వరకు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.